భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగయోగంలో 24 శ్లోక. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మకాంచన తుల్య ప్రియా ప్రియో ధీరస్ తుల్య నిందాత్మ సంస్తుతి. ఏవైతే గుణాతీతుడైన అతని వంటి వాళ్ళల్లో ఉన్న విశేషమైన లక్షణాల గురించి అడిగాడు అర్జునుడు. అలాగే వాళ్ళు కర్తవ్యాలు ఎలా నిర్వర్తిస్తారు అని అడిగాడు. తర్వాత అలా మనం ఎలా అవ్వాలన్న ఉపాయం ఏంటి అన్నది ఈ 3 ప్రశ్నలు అడగగా, ఇంతకు ముందు 2 శ్లోకాలు ఏమో 22, 23rd శ్లోకం వచ్చేసరికి గుణాతీతంగా ఉండే వాళ్ళలో ఎటువంటి లక్షణాలు ఉంటాయి అని చెప్పారు. ఈ శ్లోకాలు వచ్చేసరికి వాళ్ళు కూడా కర్తవ్యాలు నిర్వర్తిస్తారు. అయితే వాళ్ళు ఎలా నిర్వర్తిస్తారు, ఏ భావనతో ఉంటారు అన్నదే విశేషంగా ఇక్కడ చెప్తున్నారు. అందుకే సమ దుఃఖ, సమదుఃఖ సుఖ. సమ అంటే ఏంటి? సమానంగా. ఏం తీసుకుంటున్నారు సమానంగా అంటే దుఃఖ సుఖ అంటే దుఃఖాన్ని ఎలా అయితే స్వీకరిస్తున్నాడో సుఖాన్ని కూడా, సంతోషాన్ని కూడా అలాగే స్వీకరిస్తున్నాడు. అంటే సమానంగా తీసుకోవటము. సాధారణంగా ఎంత మనకి అనుభవాలైనా, ఎంత జ్ఞానంతో ఉన్నప్పటికీ కూడా సుఖాన్ని మనం సమానంగా తీసుకోవచ్చు. అది ఎందుకంటే నీకేమి పెద్ద బాధను కలిగించట్లేదు కాబట్టి. కానీ దుఃఖం వచ్చినప్పుడు కూడా అంత స్థిరంగా ఉండి, అంత సమానంగా సుఖంతో కలిపి ఎలా తీసుకోవాలన్నది నిజంగా అందరికీ సాధ్యము కానిది. కానీ గుణాతీతంగా ఉన్నవాళ్ళు సర్వము పరమాత్మమయంగానే ఉంటారు కాబట్టి సర్వము మహాప్రసాదమే. వాళ్ళకి సుఖం వచ్చినా పరమాత్మ నేను చేసుకున్న వాటికి కర్మలకి ప్రతిఫలంగా నాకు లభించిందంటే ఇక్కడ దోషం ఎవరిది అంటే నాది. నాలో లోపాలు ఉన్నాయి. అవి అర్థం చేసుకుని ఆ లోపాలని సరి చేసుకోవటానికి కూడా నువ్వు కదా మూలము, నువ్వు తప్పితే నాకు దిక్కేంటి అన్న భావనలో ఉంటారు. సర్వము అందుకే సుఖాన్ని ఎలా తీసుకుంటారో దుఃఖాన్ని కూడా అంతే చక్కగా వాళ్ళు స్వీకరించగలిగిన స్థితిలో ఉంటారు. అందుకే సమదుఃఖ సుఖ. అంత సమానంగా సుఖాన్ని దుఃఖాన్ని కూడా వాళ్ళు భావనాయుక్తంగా బయటకి నేను ఇది అంగీకరిస్తున్నానని అనుకుంటాం. కానీ లోపల మళ్ళీ ఎక్కడో కాస్త బాధ ఉంటూనే ఉంటుంది. కాకపోతే వీళ్ళు మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరిస్తారు. త్రికరణ శుద్ధిగా ఉంటారు. అందుకే స్వస్థః. స్వస్థః అంటే ఇవి దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ సమభావ స్థితిలో ఎందుకు తీసుకోగలుగుతున్నాడు అంటే నిరంతరము ఆత్మభావన ఎందే స్థిరత్వంతో స్థితుడై ఉంటాడు కాబట్టే స్వస్థః అన్నారు. అంటే ప్రతిదానికి మూలమైన దాన్ని ఎప్పుడైతే ఆ పరమంగా ఉన్న పరమాత్మ గురించి నువ్వు తెలుసుకున్నావో దాని యందు రమిస్తూ ఉంటారు కాబట్టి ఆ స్థితి నుంచి బయటికి రారు. అందుకే వాళ్ళకి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏ రూపంలో అయినా సరే దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా సరే దాన్ని మళ్ళీ ఆ ఆత్మయందే రమిస్తూ స్వీకరిస్తారు కాబట్టి సమానంగా స్వీకరించగలరు. దీనికి ఎక్కువగా బాధపడిపోవటం కానీ, దానికి ఎక్కువగా పొంగిపోవటం కానీ ఇవేమి వాళ్ళు చెయ్యరు. ఆత్మయందు రమిస్తూ ఉంటారు. సమలోష్టాశ్మ కాంచన. ఇలా ఆత్మయందు నిరంతరము స్థితంగా ఉండి అలా స్థిరత్వంతో ఉండట కారణంగా ఎలా ఉంటుంది అంటే మళ్ళీ ఇక్కడ కూడా సమ అని మొదలు పెట్టారంటే మళ్ళీ ఎలా అయితే సుఖాల్ని దుఃఖాల్ని సమానంగా స్వీకరిస్తున్నారో అలాగే లోష్ట్వ అంటే మట్టి ముద్ద. లోష్ట్వ అలాగే అశ్మ అంటే రాయి, కాంచన అంటే బంగారం. అంటే ఒక మట్టి ముద్దను చూసినా, ఒక రాయిని చూసినా, ఒక బంగారాన్ని చూసినా ఒకే భావనలతో తీసుకోవటం కుదురుతుందా? లేదు. ఎంత ఇదిలో ఉన్నప్పటికీ కూడా నిజంగా నిజంగా మనకి చాలా కష్టాలు వచ్చి పడినాయి అని అనుకుందాం. అప్పుడు నిజంగా ఏదన్నా కష్టం కానీ ఎటువన్నా ఆపత్ పరిస్థితులు వచ్చినప్పుడు అసలు గుణం ఏంటి అన్నది బయటపడుతుందన్నది కారటం ఉపాయాలుగా మనకి బోల్డ్ ఉదాహరణల రూపంలో, కథల రూపంలో చాలా గ్రంథాల్లో చెప్పబడి ఉన్నాయి. కష్టాలు తట్టుకుంటావు కాకపోతే ఒక పరిస్థితి వచ్చాక మళ్ళీ ఏదన్నా కాస్త అంటే అధర్మమైన మార్గం నీకు సునాయాసంగా అనిపించినప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళిపోతాం. ఇంత కష్టపడినా నాకు ఏం వస్తుంది, ఈ కష్టాల నుంచి నేను బయటపడట్లేదు కాబట్టి ఇది ఒక్కటి చేస్తే నాకు వచ్చే నష్టం ఏముంది అని అనుకుంటారు. అందుకని ధర్మాన్ని తప్పేస్తూ ఉంటాము, అబద్ధాలు ఆడేస్తూ ఉంటాము మనకి తెలియకుండానే. ఎందుకంటే ఆ పరిస్థితుల నుంచి మనము
తట్టుకోలేక ఉంటున్నాం. ఎందుకు అంటే, ఇవి తొలగిచ్చేసుకోవాలని అనుకుంటున్నానుగా, అసలు ఇవి రావటానికి కారణం నేను చేసిందే. మళ్ళీ ఇవి తొలగటానికి కూడా అట్లాంటి అధర్మ పనులు మనం చేసినప్పుడు, మళ్ళీ చిక్కుముడులు విప్పుకునే ప్రయత్నంలో మళ్ళీ ఉచ్చుల్లాగా చేసుకుంటున్నానన్న జ్ఞానం లేని కారణంగా ఇంకా బంధనాలు పెంచుకుంటూ ఉంటాము. కానీ ఈ గుణాతీత స్థితిలో ఉన్నవాడు ఎలా తీసుకుంటా అంటే, ఒక మట్టి ముద్దనైనా సరే, ఒక రాయినైనా సరే, బంగారాన్నైనా సరే ఒకే రీతిగా తీసుకుంటాడు. ఒకే రీతిగా ఎందుకు తీసుకోగలడు? ఇప్పుడు రాయి అంటే దాంతో పెద్దగా మనకు ఉపయోగం లేదు. నేను పెద్ద శిల్పిని కాదు. దాన్ని చెక్కేసి ఓ శిల్పం చేద్దాం అనుకోటానికి. మట్టి ముద్దంటే అది నీళ్లు పోసి దాంతో ఇంకోటేదన్నా పాత్ర చేసి ఎంత చేసినా మట్టికి ఎంత కాలం ఉంటుంది? అది మళ్ళీ ఏమన్నా పగిలిపోవచ్చు, ఏదన్నా అవ్వచ్చు. అంటే దీనికి రెండుటికి చూస్తే పెద్దగా ఏమీ ప్రాముఖ్యత లేదు. కానీ బంగారానికి దానికి విలువ ఎక్కువున్నది. అంటే విలువ ఎక్కువున్నది, తక్కువున్నది అంటే ఇక్కడ నేను మళ్ళీ భేదాన్ని చూస్తున్నాను. పైగా లౌకికంగా చూస్తున్నాను. దీనివల్ల నాకు లాభం ఉంది. అంటే ఇక్కడ నాకు మళ్ళీ వికారాలున్నాయి. వికారాలు ఉన్నవాడు లాభం గురించి చూస్తాడు, నష్టం గురించి చూస్తాడు. కానీ సుఖదుఖాలు సమానంగా తీసుకోగలిగిన అంత గుణాతీత స్థితిలో ఉన్నవాడికి ఒక మట్టి ముద్దయినా సరే, ఒక రాయి అయినా సరే, బంగారమైనా సరే మళ్ళీ సమానంగానే తీసుకుంటాడు. ఎందుకంటే దానివల్ల నాకేం ఉపయోగం లేదు. ఎందుకు ఉపయోగం లేదు అంటే, పరమాత్మ యందు రమిస్తున్నాడు కాబట్టి, ఆ పరమాత్మ అయిన అసల తత్వాన్ని గ్రహించగలిగినవాడు కాబట్టి, ఆ పరమాత్మ అశాశ్వతుడు కాదు, శాశ్వతుడు. అంటే నేను అశాశ్వతుడిని. ఈ బంగారాన్ని గ్రహించిన, ఇదేదన్నా సరే కోరికతో నేనేమన్నా ఈ లోభాలకి గురైపోయి ఇవేవన్నా తీసుకున్నా సరే, ఇవన్నీ మళ్ళీ శాశ్వతం కాదు. శాశ్వతమైన వాడు పరమాత్మ. పరమాత్మ యందు రమిస్తూ ఉన్నవాడికి ఇవన్నీ కూడా గడ్డి పరకతో సమానము. అందుకే అన్నీ సమానంగా చూడగలడు. అందుకే తుల్య ప్రియ ప్రియో ధీరః. తుల్య ప్రియ అంటే ఇప్పుడు దుఃఖం వచ్చినప్పుడు చాలా బాధగా ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు ఎన్ని సుఖాలు వచ్చినా తీసుకోవచ్చు. అలాగే సుఖాలన్నది ఏమీ రాకుండా దుఃఖాలు పరంపరగా వస్తూ ఉంటే అది చాలా కష్టం అయిపోతూ ఉంటుంది. ఒక దాంట్లోంచి తేరుకోకుండానే ఇంకోటి ఇచ్చేవేంటి అంటాం. అంతేగాని ఇప్పుడు సుఖాలు వచ్చినాయి అనుకోండి, ఇందులోంచి తేరుకోకుండానే ఇంకోటి ఇచ్చేవేంటి అని అడుగుతామా? ఆనందంగా ఉంది అని స్వీకరిస్తాం. అలాగే ఇక్కడ తుల్య అంటే మనం తులాభారం అంటాం కదా! ఇక్కడ ఒకటి ఎలా అయితే మనం కూరగాయలు ఇవన్నీ తక్కెట్లో ఏస్తూ ఉంటాం. ఇక్కడ ఎంత కూరగాయలేసాం, ఆ రాయి అర కేజీదేసాం, కేజీదేసాం అది చూస్తే సమానంగా ఉంటుంది. అలాగే ఇక్కడ తుల్య అంటే ఒకే విలువిస్తాడు. దేనికిస్తాడు? ప్రియ, అప్రియః. ప్రియ అంటే నచ్చినవి. అప్రియ అంటే నచ్చనివి. అంటే నచ్చింది, నచ్చంది అన్నదే లేదు. ఎందుకంటే నచ్చినవాడు పరమాత్మ. ఆత్మయందే రమిస్తూ ఉంటాడు గుణాతీతుడైన వాడు. అందుకే ఇక్కడ అంటే ఇక్కడ తూకం వేసినట్టుగా చూస్తే నచ్చినవి, నచ్చనివి అన్నా మళ్ళీ 2 కూడా సమానంగానే చూస్తూ ఉంటాడు. అంటే తనకి నచ్చిందంటూ, నచ్చందంటూ ఏదీ లేదు. ఎందుకంటే ఈ గుణాలని జయించినవాడు. అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా జయించగలిగినవాడు కాబట్టి ఇష్టమైంది, ఇష్టం లేనిది అన్నట్టుగా ఏదీ ఉండదు. ఎందుకంటే అన్నీ వచ్చిందెక్కడి నుంచి? పరమాత్మ దగ్గర నుంచే వచ్చినవి. అందుకే ఒకటి ప్రియమైనది, ఒకటి అప్రియమైనది అన్నది లేనే లేదు తనకి. అన్నీ సమానంగానే చూస్తాడు. అందుకే ముందు వాటికి సమహ అన్నాడు. దుఃఖాన్ని, సుఖాన్ని సమానంగా తీసుకున్నాడు. ఇక్కడ కూడా సమప్రియ, అప్రియ అనొచ్చు కదా! ఇక్కడ సమ అనలేదు. తుల్య. అంటే విలువ కొన్ని వాటికి నాకు నచ్చినప్పుడు ఇప్పుడు మనం సాధారణంగా ఇళ్లల్లో కూడా చూస్తూ ఉంటాం. ఇప్పుడు ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి తల్లి నేనే. కాకపోతే ఒకళ్ళ పట్ల రాగం ఎక్కువగా ఉంటుంది. పెద్దవాళ్ళ మనో లేతే చిన్నవాళ్ళ మీదో ఉంటుంది. "అర్రె! చిన్నాడు కదా! ఏం అనకండిరా" అంటారు. లేకపోతే "అరె! పెద్దోడు కదా! వాడిని ఏం అనకండి" అంటారు. ఏది చేసినా సరే ముందు వీడికి పెట్టటం ఇట్లాంటియన్నీ చూస్తూ ఉంటాం సాధారణంగా. అంటే ఇక్కడ ఒకటి ఇష్టంగా ఉంది, ఒకటి ఇష్టం లేదు అంటే అర్థం ఏంటంటే రాగం పెరుగుతుంది. అంటే వికారాలున్నాయి. అంటే వికారాలు లేనివాడు గుణాతీతంగా ఉన్నవాడు ఎలా చూస్తాడు అని చెప్పటానికే ఇక్కడ మళ్ళీ తుల్య, ప్రియ, అప్రియ, నచ్చింది, నచ్చందు అంటూ ఏదీ ఉండదు. అన్నీ పరమాత్మ భావనతోనే చూడగలిగిన వాడు కాబట్టి పరమాత్మ అందులో, ఇందులో, ఎందులో అయినా ఎప్పుడూ ఒకేలాగా ఉన్నాడు. అందుకే ధీరః అంటే స్థిరంగా ఉంటాడు. ఇప్పుడు నచ్చినవి ఉన్నప్పుడు మనకి చూస్తూ ఉంటారు. రాజైనా సరే తన బంధువర్గమో, తన వాళ్ళో ఒక తప్పు చేశారనుకుందాం. ప్రజలు వేరే వాళ్ళున్నారు. తనకి బంధువర్గం కాదు. వాళ్ళు తప్పు చేశారన్నప్పుడు శిక్షిచ్చేస్తాడు. అంటే ఇక్కడ మళ్ళీ భేదభావం చూపించినప్పుడు ఏమవుతది? మన వాళ్ళు అదే తప్పు చేశారు. కాకపోతే ఇది మన వాళ్ళు గదా! అన్న రాగం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే శిక్షను తగ్గించటమో, లేకపోతే తప్పు వీడిది కాదని చెప్పటమో, అంటే
అధర్మానికి పాల్పడేలాగా చేస్తూ ఉంటాం. ఎందుకు? రాగం ఉన్న కారణంగా. కానీ అసలైన రాజనీతి అన్నది, అసలైన ధర్మం అన్నది ఏంటి అంటే, ఈ ఈ తప్పు చేశారంటే అది నావాడు కావచ్చు, వేరే వాడు కావచ్చు. ఈ తప్పుకి ఇదే శిక్ష. వాళ్ళు ఎవరైనా సరే. నేను సమానంగా చూడగలిగితేనే అప్పుడు నేను ఇంత స్థిరంగా ఆ శిక్ష వెయ్యగలను. లేకపోతే మళ్ళీ ఈ రాగం కారణంగా మళ్ళీ నేను అధర్మ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాను. కానీ ఇక్కడ గుణాతీతుడైన వాడు ఇలా ప్రియము, అప్రియం అన్నది ఏదీ లేకుండా ఉంటాడు. అన్నీ అలానే చూడగలడు. అందుకే స్థిరంగా ఉంటాడు. ఈ స్థిరత్వం నీలో ఈ భేదాలను రానివ్వకుండా చేస్తుంది. ఆ స్థిరత్వం నీలో జడత్వానికి దూరంగా చేస్తుంది. ఆ స్థిరత్వం నీలో వికారాలు రానివ్వకుండా చేస్తూ ఉంటుంది. ఆ స్థిరత్వం నిన్ను ఇంకా ఇంకా ఆ ధర్మాన్ని చక్కగా ఆచరించేలాగా దృఢత్వాన్ని ఇస్తుంది. అందుకే తుల్య నిందాత్మ సంస్తుతి. అలాగే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడదాం. నచ్చినవి, నచ్చనివి ఏమీ లేవనుకుందాం. ఎందుకంటే నాకు బాగా వైరాగ్యం ఉంది అని నేను అనుకుంటా. అయితే గుణాతీత స్థితికి చేరలేని వాడు నన్ను కొద్దిగా పొగిడితే నేను ఉబ్బిపోతాను. పైగా నన్ను ఇంకోసారి పొగడండి, వాళ్ళు నన్ను పొగిడారు తెలుసా, వాళ్ళు నన్ను పొగిడారు తెలుసా అంటే వాడు పొగిడింది ఒక్క మాటే అయ్యి ఉంటుంది. కానీ నేను ఇంకా అది నేనే 10 మందికి చెప్పేసుకుని నేనే ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉంటాను. కానీ గుణాతీత స్థితిలో ఉన్నవాడు ఎలా తీసుకుంటాడు అంటే, నిందించినా, పొగిడినా రెండూ ఒకేలా తీసుకుంటాడు. అంటే దీనికి కృంగిపోడు, దానికి పొంగిపోడు. ఇది మళ్ళీ చాలా గుణాతీతంగా లేని వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళని పొగిడితే చాలా ఇష్టంగా తీసుకుంటారు. పైగా నన్ను పొగిడినా, తిట్టినా నాకు నచ్చిందే చేస్తానని ఇష్టారాజ్యంగా ఉండటం వేరు. నేను తప్పు చెయ్యకపోతే నన్ను ఎవరు ఏమి అంటానికి వీల్లేదని ధర్మాన్ని పట్టుకుని వెళ్ళినప్పుడు ఎవరన్నా నిందించినా, ఎవరన్నా పొగిడినా అది వేరు మళ్ళీ. అడ్డదిడ్డంగా వ్యవహరిస్తూ నా ఇష్టారాజ్యంగా నేను పెద్ద మోనార్క్‌ని అని ఉండటం వేరు. రెండిటికి భేదం ఉన్నది. ఆ వ్యత్యాసం తెలుసుకోవాలి. కానీ గుణాతీతంగా ఉన్నవాడు అంటే ఇంత ధర్మపరంగా ఉన్నాడు. సుఖాన్ని, దుఃఖాన్ని అన్నిటినీ చూసుకుంటూ పైగా జ్ఞానం వైపుగా తన పయనం ఉంటుంది. ఆ ఆత్మతత్వ జ్ఞానం సరిగ్గా తెలిసి ఉన్నవాడు కాబట్టి, ఇంత ప్రకాశవంతంగా ఉన్నవాడు కాబట్టి, ఆయన్ని పొగిడినా ఏదన్నా చేసినా సరే ఆయనకి ఏమీ ప్రభావం చూపించదు. ఆయన్ని నిందించినా సరే ఆయన ఏమీ తీసుకోడు. ఎందుకంటే నేను అన్నది లేదు అన్న స్థితికి చేరిన వాడే గుణాతీతంగా ఉంటాడు. ఉన్నది పరమాత్మ ఒక్కటి. పైగా వీళ్ళు నిందించినా, వాళ్ళు పొగిడినా ఏదో ఒక రూపంలో మళ్ళీ ఇది నాకు పరమాత్మ ప్రసాదిస్తున్న మహాప్రసాదంగా భావిస్తాడు కాబట్టి ఇది మళ్ళీ చెప్తుంది పరమాత్మ, చెప్పిస్తుంది పరమాత్మ, వింటుంది పరమాత్మ. నాకన్నది దేనితో సంబంధం లేదు. ఎందుకంటే నేనన్నది లేదు అన్న స్థితిలో ఉంటాడు కాబట్టే గుణాతీతుడు. విశేషంగా ఈ లక్షణాలు వాళ్ళల్లో ఉంటాయి. శ్లోకానికి యథాతథ మీనింగ్ తీసుకుంటే సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్టాశ్మకాంచన తుల్య ప్రియా ప్రియో ధీరస్ తుల్య నిందాత్మ సంస్తుతి. త్రిగుణాలకి అతీతంగా ఉన్నవాడు ఆ స్వరూపం నిరంతరము పరమాత్మ యందే స్థిరంగా ఉంటాడు కాబట్టి సుఖదుఖాలని సమానంగా భావిస్తాడు. మట్టిని, రాయిని, బంగారాన్ని కూడా సమానంగా భావించగలిగిన వాడు. అలాగే ఏది లభించినా సరే ఇది మళ్ళీ తొలగిపోయినా మళ్ళీ ఎక్కడా కూడా దేనికి లోబడకుండా ఉంటాడు. అందుకే ఆ జ్ఞాని ఎలా ఉంటాడు అంటే మళ్ళీ ఇది నాకు నచ్చిందని అంటే తనకి జీవితంలో కొన్ని మనకి సంపర్కాలు కలుగుతాయి, కొన్ని వియోగాలు కలుగుతాయి. దేనికి కూడా చలించకుండా అన్నీ స్వీకరించే స్థితిలో ఉంటాడు. అందుకే ప్రియా, అప్రియా. అలాగే తనని నిందించినా, లేకపోతే తనని పొగిడినా సరే తొనకకుండా మళ్ళీ స్థిరంగానే ఉంటాడు. అన్నీ అంత సమభావ స్థితిలో తీసుకోగలిగిన వాడు ఆ గుణాతీతుడైన వాడిలో విశేషంగా ఉండే ఈ లక్షణాలు. అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ భావనంతా కూడా మనసంతా పరమాత్మ యందు రమిస్తూ ఉండగలిగిన వాళ్ళే అక్కడ. ఎలా అయితే మనకి 3 రకాల శరీరాలు అంటారు. సూక్ష్మ శరీరము, మళ్ళీ స్థూల శరీరము, కారణ శరీరము. అయితే మనకి కనిపించే శరీరం ఏమిటి అంటే స్థూల శరీరం, ఫిజికల్ బాడీ. ఈ స్థూల శరీరం ఎలా అయితే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణ ఇవన్నీ ఉన్నాయి. సప్తధాతువులు ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ ఫిజికల్ బాడీ మనకి దేని వల్ల తయారవుతుందంటే అన్నంతో తయారవుతుంది. అందుకే దీన్ని 5 కోశాలు అంటారు. అన్నమయ కోశము. అయితే ఈ అన్నమయ కోశం అన్నది మనకి మనం తీసుకునే ఆహార పదార్థాలు బట్టి అందుకే ఏం చెప్తారు ఇప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఇంకొకళ్ళని స్పర్శించకుండా ఉంటారు.
చాలా చక్కగా శుచిగా ఉంటూ ఉంటారు. బాహ్యానికే కాకుండా అంతరంగికంగా కూడా శుచిగా ఉంటారు. కొన్ని నియమాలు పాటిస్తారు. ఎక్కడ పడితే ఎలా పడితే అలా ఎవరు చేసింది వాళ్ళు తినరు. ఎందుకు అంటే అంటు, ముట్టు అని కాదిక్కడ అర్థము. ఒక ఆహార పదార్థాన్ని తయారు చేయటానికి ఎవరైతే అది చేస్తున్నారో వాళ్ళ వికారాలు అందులో వెళ్తాయి. అందుకే దీనికి ఉదాహరణగా చాలా సందర్భాల్లో ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. ఒకరోజు ఒక సత్పురుషుడు ఆ గ్రామానికి వచ్చారని ఒక ఇంటి వాళ్ళు ఆయన్ని భోజనానికి పిలుస్తారు. అయితే ఆ యజమానురాలికి కాస్త స్వస్థత బాగలేదని ఆ పని మనిషితో వంట చేపిస్తుంది. ఆవిడ కూడా మడిగా ఉండమని ఈవిడుండే చేపిస్తూ ఉంటుంది. ఆ పని మనిషి అన్నీ వంట చేస్తుంది. తీసుకొస్తారు, శుభ్రంగా ఆయనకి పెడతారు. ఆయన కూర్చుంటాడు తినటానికి. ఆయనకి తినేటప్పుడల్లా సరే ఏదైతే వెండి పళ్ళెం, వెండి కంచం ఇవన్నీ అయన్నీ చూస్తూ ఉంటాడు. వెండి గిన్నెలుంటాయి. అలాగే వెండి గ్లాసుంటుంది. ఆయనకి తినేంత సేపు కూడా ఈ కంచం ఎంత బావుందో, దీన్ని నేను పట్టుకెళ్ళిపోతే బావుంటుందని అనిపిస్తుంది. అయితే నాకు ఇట్లాంటి ఆలోచనలు ఎందుకొస్తున్నాయి అని ఆయనకి వెంటనే వంట చేసిందెవరు అని అడుగుతారు. ఆ యజమానురాలు నాకు బాగలేక నేను చెయ్యలేనండి. వంట మనిషితో చేపిచ్చాను అని చెప్తుంది. ఆవిడని పిలిచి, "అమ్మా నువ్వు ఈ నిస్సంకోచంగా నీ మనసులో ఉన్నది నేను అడిగిన దానికి యథార్థాన్ని నాకు చెప్పేసేయి. నీకు ఎటువంటి శిక్ష పడనివ్వకుండా నేను చూస్తాను" అని చెప్పి, "అమ్మా వంటొండేటప్పుడు ఏ ఆలోచనలతో వంట చేశావమ్మా?" అని అడుగుతాడు. ఆవిడేం చెప్తుంది, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పాత్రలు ఇవన్నీ వెండివి ఇన్ని కనిపిస్తుంటే, అబ్బా! ఒకటి పట్టుకెళ్ళిపోతే ఎంత బావుంటుందో అనిపిస్తుంది. నేనెప్పుడు ఇయన్నీ కొనుక్కోగలను. ఎంత బావున్నాయో అని అనిపిచ్చింది స్వామి అని చెప్తుంది. అంటే ఆవిడ ఆ భావనతో వంట చేసింది. ఈయన మళ్ళీ ఆ వంటని తింటున్నప్పుడు ఈయనకి అవి భావనలు వస్తున్నాయి. అంటే ఎనర్జీ ట్రాన్స్‌ఫార్మ్ అంటారు గదా! ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటుంది. మనం ఒక వస్తువుని పట్టుకున్నా సరే, అందుకే ఒకళ్ళు ధరించినవి ఇంకొకళ్ళు ధరించకండి. ఉతికి వేసుకోండి. నూతన వస్త్రాలు దొరక్కపోయినా పర్వాలేదు గానీ, ఉతికి ఉన్నవి, శుభ్రంగా ఉన్నవి వేసుకోండి. ఆహారం వండేటప్పుడు మడిగా అంటే ఏంటి అంటే స్నానం అంతరంగికంగా, బాహ్యంగా. ఆలోచనల పరంపర అన్నది వండే వాటిల్లో వెళుతుంది. అందుకని చేసేటప్పుడు భగవత్ స్మరణతో చెయ్యండి. మంచి మనసుతో చెయ్యటము. ఇట్లాంటి చింతనన్నది ఎందుకంటే ఆ పదార్థాల్లోకి వెళుతుంది. అందుకే ఇది అన్నమయ్య కోసము. ఈ శరీరము. ఏదైతే అన్నం దీనికి శక్తినిస్తుందో, ఆ శక్తి మళ్ళీ నువ్వు కొన్ని క్రతువులు చెయ్యటానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకే ప్రతి దాంట్లో కూడా నువ్వు ఆ పరమాత్మ యందు రమిస్తూ ఉండటం వల్ల, మనం కొన్ని కార్యాలు చేయటానికి ఈ శరీరము అవసరము. అయితే ఈ శరీరం ఎంతవరకు నువ్వు వినియోగించుకుంటున్నావు? ఈ వినియోగించుకునేటప్పుడు కూడా ఏ చింతనలో ఉండి వినియోగించుకుంటున్నావు? ఈ శరీరము, ఇంద్రియ, వ్యాపారక ఇవన్నీ ఏవైతే ఈ శరీరం చెయ్యాలో, చలించటం అన్నది ఎక్కడొస్తుంది అంటే ప్రతీదీ నిన్ను మళ్ళీ చంచలత్వానికి లోబడేలా చేస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఎప్పుడైతే ఆ సచ్చిదానంద స్వరూపమైన ఆత్మయందు, పరమాత్మయందే స్థితుడై ఉంటాడో, ఈ శరీరేంద్రియాలు, అంతఃకరణములు అన్నీ కూడా తన ఆధీనంలో ఉంటాయి. పైగా పరమాత్మయందు రమిస్తున్న కారణంగా సుఖదుఖాన్ని కూడా సమానంగా తీసుకోగలిగిన ఆ విచక్షణ ఉంటుంది. ఎందుకంటే చంచలత్వం లేదు, వికారాలు లేవు. ఏది లభించినా సరే ఆ పరమాత్మ ఇచ్చిన మహాప్రసాదము. ఇది ఇచ్చినప్పుడు పొంగిపోడు, అది వచ్చినప్పుడు కృంగిపోడు. పైగా పరమాత్మను నిందించడు. మనం చూస్తూ ఉంటాం. నేనేమడిగాను, నువ్వేమిచ్చావని చాలామంది అడుగుతూ ఉంటారు. అడిగేంత హక్కు నీకుందా? అలాగే ఇచ్చింది తిరస్కరించే అంత హక్కు నీకుందా? పైగా నీకు ఏదైతే అర్హత ఉందో, పాత్రత ఉందో దానికన్నా ఎక్కువే ఇస్తున్నాడు. అది గమనించుకునే స్థితిలో నువ్వున్నావా? అందుకే సర్వదా సమానంగా ప్రతిదాన్ని తీసుకోవాలి. అది కష్టతరమైనప్పటికీ కూడా పరమాత్మ అందుకే సమర్పణ భావన, సమర్పణ భావన ఏదొచ్చినా సరే పరమాత్మ ఇది ఇచ్చావు నాకు ఆనందాన్ని, బాధని అన్నీ నేను సమానంగా తీసుకునే శక్తిని కూడా ఇవ్వని అడగటం నేర్చుకోవాలి. జ్ఞాన, కర్మేంద్రియాలు అలాగే మనకి దాంతో సమానమైన తన్మాత్రలు ఇవన్నీ కూడా మనస్సుని మళ్ళీ చంచలత్వానికి లోబడేలా చేస్తాయి. అందుకే అభ్యాసమే ఈ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే పైగా ప్రతీదీ సమర్పణ భావంలో ఉంటూ ఉంటే నిన్ను నువ్వే నీకు తెలియకుండానే పరమాత్మకి సమర్పించేసుకుంటూ ఉంటావు. అందుకే గుణాతీతుల్లో ఇట్లాంటి విశేషమైన లక్షణాలు ఉంటాయి. అలాగే విశేషంగా చెప్పేదేంటంటే మట్టిని, రాయిని, బంగారాన్ని సమానంగా చూడటం. ఏదో ఒక క్షణం ఆ బంగారాన్ని చూస్తే అబ్బో! ఎంత రేట్ అయిపోయిందో ఈ మధ్యన కొనుక్కోలేని స్థితిలో. కొనుక్కున్న దాన్ని తింటావా? దాని ఆహారమా? అది లేకపోతే నేను చచ్చిపోతానా? లేదు. కావాలి. కాకపోతే ఎందుకంటే ఇప్పుడు జనాలున్నారు అంటే 4 బాగా దిగేసుకొని ఎళ్తే గాని మర్యాద ఇవ్వట్లేదు. అలాగే అందులో మళ్ళీ ఇంకో రాయో రప్పో ఇంకోటి తగిలిచ్చి అదే మళ్ళీ ఏ డైమండో ఇంకొకటంటే మళ్ళీ విలువ.
అంటే వాళ్ళిచ్చే విలువ నువ్వేం జేసుకుంటావు? అదేమన్నా నీకు సాయంత్రానికి భోజనం బెడతదా? లేదు. కాకపోతే ఈ వికారాలున్న కారణంగా అంటే లేనిపోనియన్నీ మనం కల్పించుకుంటున్నాము. మనిషిని మనిషిలాగా స్వీకరించటానికి మనకి మనస్సు రావట్లేదు. మనిషిని మనిషిలాగా గౌరవించటానికి మనకి మనస్సు రావట్లేదు. పైగా ఈ హంగులకి, ఆర్భాటాలకి మనం ప్రాముఖ్యత ఎక్కువిచ్చి, మనల్ని మనమే దిగజార్చుకుంటున్నామన్న ఇంగితం కూడా లేని స్థితికి మనం వెళ్ళిపోతున్నాము. రాయిని, మట్టిని అంటే నిజంగా మట్టి బంగారం కన్నా విలువైంది. ఎందుకు అంటే అందులో మళ్ళీ బోలెడు బోలెడు మనకి పంటలు పండటానికి అన్నిట్లికి మూలమది. ఆధారమైంది. దేని మీదైతే నేను నిలబడుతున్నానో అది కదా నాకు అసలు ప్రధానము. మళ్ళీ ఈ రాళ్ళు ఇవన్నీ కూడా ప్రతీదీ పరమాత్మ నుంచే వచ్చింది. ఇది పరమాత్మే, అది పరమాత్మ, అది పరమాత్మే అయినప్పుడు ఇది గొప్ప, అది తక్కువ అని ఎలా అంటావు? అన్నీ సమానము. ఆ స్థితిలో ఉంటాడు గాబట్టి అంత సమానంగా దాన్ని చూడగలిగినవాడు. ఎందుకంటే పరమాత్మే అన్నీ చేసింది. సర్వము పరమాత్మమయమన్నప్పుడు, సర్వము పరమాత్మ నుంచే సృష్టించబడినప్పుడు అన్నీ సమానమే. ఒకదానికి విలువ ఎక్కువ, ఇంకో దానికి విలువ తక్కువ ఎప్పుడూ ఉండదు. కాకపోతే నీ పరిమితి బట్టి నీకు కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని వాటిని నువ్వు ఎక్కువగా వినియోగించుకోవటం ద్వారా దాని విలువ నీ జీవితంలో కొంచెం ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది గానీ, అంత మటుకు దానికి విలువ ఎక్కువ ఏమీ కాదు. అందుకే మనిషి అయినా, ఒక జీవైనా, క్రిమి, కీటకమైనా అన్నీ సమానం. ఎందుకంటే ఆత్మే లోపలుంది. నువ్వు మనిషిగా పుట్టినంత మాత్రాన నువ్వు పెద్ద ఇదేం కాదు. దానితో సమానమే. అలా అని చెప్పి నువ్వేదో మాట్లాడి కొన్ని కర్మలు చేయడానికి నీకు జ్ఞానం ఉందనుకుని అవి మళ్ళీ తక్కువన్న భావంలో కూడా చూడకు. ఎందుకంటే ఈ జన్మ ఏదైతే నీకు దుర్లభమైంది లభించిందో ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి సంకోచిత ఆలోచనలన్నీ నువ్వు పెట్టుకున్నప్పుడు ఈ జన్మ మళ్ళీ నీకు మళ్ళీ మానవ జన్మ లభించడం సరికాదు కదా! మళ్ళీ దిగజారిపోయే జన్మ నీకెందుకొస్తుందంటే ఈ జ్ఞానాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. దీన్ని అర్హత, పాత్రత కంటా నాకు ఎక్కువగా ఇచ్చాడు పరమాత్మ అన్నది గ్రహించలేక, పైగా దీని ద్వారా నీకు, ఇతరులకి ఉపయోగపడేలాగా నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకోలేక, దీన్ని మళ్ళీ నువ్వు అధోగతి పాలకు వెళ్ళేలాగా చేసుకుంటున్నావు. అజ్ఞాన వశంలో పడిపోతున్నావు. వికారాలకి లోబడిపోతున్నావు. నీ సంస్కారాలన్నీ నీకు నువ్వుగా తొలగిచ్చేసుకుంటున్నావు. ఏ చెట్టు కొమ్మ మీద కూర్చున్నానో ఆ కొమ్మని నేనే నరుక్కోవటంగా నేను నా జీవితాన్ని అలా చేస్తున్నాను అని గ్రహించాలి. అందుకే గుణాతీతుడు ఒక్కడే అలా మట్టిని, రాయిని, బంగారాన్ని కూడా ఒకే రకంగా చూడగలిగినవాడు. అది ఎప్పుడొస్తుంది అంటే, ఆ దృష్టి అన్నది ఎప్పుడైతే వికారాల రహితంగా ఉంటుందో, సమభావ స్థితిలో ఎన్నడూ తొలగకుండా ఎప్పుడూ ఉంటాడో, పైగా నాకు ఏది అవసరమో అది నాకు ఆ సమయానికి ఇస్తున్నాడు పరమాత్మ. అది మట్టి కావచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ నీకు ఏది అవసరమో అది నీకు ఇస్తున్నాడని గ్రహించగలిగిన వాడు ఆత్మయందే రమిస్తూ ఉంటాడు. అందుకే వాళ్ళకి కోరికలుండవు. ఈ వికారాలు లేకుండా ఉంటాడు కాబట్టే లోభత్వం ఉండదు, మోహం ఉండదు. అందుకే అన్నీ సమానంగా చూస్తున్నాడు. ఇది నాకిష్టము, అది నాకిష్టం లేదంటానికి లేదు. వాళ్ళకి కాకరకాయ పెట్టినా, పరమాన్నం పెట్టినా తృప్తిగా తినేసి పక్కకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఈ జిహ్వ చాపల్యానికి కూడా వాళ్ళు జయించగలిగిన వాడు. భేదబుద్ధి చూపించరు. ఎందుకంటే తినటానికి అన్నం దొరికింది అదే మహాప్రసాదము. తినటానికి ఏదో ఒకటి దొరికింది అది చాలు. తిండి కోసమే బ్రతకటం కాదు. బ్రతకాలి కాబట్టి కాస్త ఆహారం కావాలి. ఈ వ్యత్యాసం ఎవరికైతే తెలుస్తుందో, అందుకే రాగద్వేషాలు పూర్తిగా విడిచినాడు కాబట్టి అంత ధైర్యంగా ఉంటాడు. దేనికి భయపడడు. ఉన్నవాడు పరమాత్మ. అన్నిటికీ ఆధారమైన వాడు పరమాత్మ అన్న ఎరుకలో ఉంటాడు. అందుకే ఒకళ్ళు పొగిడినా, ఒకళ్ళు తిట్టినా అతనికి ఏమీ అంటదు. దేనికి పొంగిపోడు, దేనికి కృంగిపోడు. అన్నీ సమానంగా స్పందిస్తాడు. చిరునవ్వుతో స్వీకరిస్తాడు. భగవత్ ప్రసాదంగా భావిస్తాడు. ఆ భగవత్ ప్రసాదమే ఈ జీవితము. అందుకే రాగానికి అతీతంగా ఉంటాడు. సర్వము ఒకేలాగా చూస్తాడు కాబట్టి నన్ను పొగిడితే వాళ్ళని నేను పొగడటమో, వాళ్ళని దగ్గరికి చేర్చుకోవటమో, నన్ను తిట్టారు కాబట్టి వాళ్ళ మీద నేను కోపం తెచ్చుకోవటం ఇవేమీ వాడు చెయ్యకుండా ఉంటాడు. గుణాతీతంగా ఉన్నవాడు. తన శరీరం మీద గాని, తన చుట్టూ ఉన్న వాటి మీద గాని దేని మీద కూడా నింద అన్న ఇదిలో చూడకుండా మళ్ళీ దేనికి ఆనందానికి లోబడకుండా ఉంటాడు. అందుకే దానికి వికారాలు లేకుండా ఉంటాడు. కోపంలో ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే ఒకేలాగా ఉంటాడు. ఎప్పుడు సచ్చిత్ ఆనంద స్వరూపమైన పరమాత్మ ఎందే రమిస్తాడు. పైగా ఏకీభావ స్థితిలో ఉంటాడు. ఎలా అయితే 2 పడవల మీద కాళ్ళేస్తే ఇటు అటు కాకుండా పోతావన్నట్టుగా కాకుండా పరమాత్మ మీదే రమిస్తూ ఉంటాడు. దీంతో భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 24 శ్లోక సంపూర్ణం.